తరమబడుతున్నారు, తరమబడుతున్నారు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, ఆత్మీయ స్థితిలో నేను ఉండగలిగితే చక్కని దానివలే వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గలదానవై జారత్వము చేసి జనాంగముల మీదను చిల్లంగితనమును జరిగించినటువంటి సంసారములను అమ్మివేసిన పట్టణమా. చూడండి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. చిల్లంగితనము అంటే వ్యభిచారములో మత్తులో మునిగిపోతున్నటువంటి ఓ నినివే పట్టణమా, చిల్లంగితనాన్ని ఆధారంగా చేసుకొని సంసారములను అమ్మివేసేదాన నీవు చేసిన అధిక జారత్వాన్ని బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను ఇదిగో రౌద్రములను మీ మీద పుట్టించబోతున్నాను, ఆ పట్టణం మీదకి మహాకీడును నేను రప్పించబోతున్నటువంటి వాడుగా ఉన్నాను. ఎంత కాలం చూడాలయ్యా. ఇదిగో మొదటిగా యోనాను నేను పంపించాను, ఇదిగో మీ దుస్థితిని మార్చుకోమని తెలియపరిచాను. ఇదిగో మరలా 750 సంవత్సరాల తర్వాత ఇదిగో ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా ఈ మాటలు మీకు అందిస్తున్నాను. అయినను మీరు పెడచెవున పెట్టేటువంటి వారుగాను, విననటువంటి వారుగాను, మృదుత్వం లేనటువంటి వారుగాను, వాటిని ఆస్వాదించేటువంటి స్థితిలో మీరు ఉండటం లేదయ్యా. చిల్లంగితనము పనులు చేస్తున్నటువంటి పట్టణమా, జారత్వము చేస్తున్నటువంటి పట్టణమా. అందుకంటున్నాడు కదా 6వ వచనం అంటున్నాడు చూడండి, 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరిచేదను. అంటే చుట్టూ